మంత్రపాఠः सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। మనము ప్రారంభిక రచనానువాద కౌముదిలో 22 అభ్యాసాల వరకు చూశాము. అందులో అశుద్ధ వాక్యాలు శుద్ధ వాక్యాలు ఏమైనా ఉన్నాయా? అన్ని అయిపోయాయా? అశుద్ధ వాక్యాలు చెప్పాలి. 22 అభ్యాసంలో ఒకసారి అశుద్ధ వాక్యాలు చూద్దామండి. అశుద్ధ వాక్యాలు చూడండి. చూడండి, మీకు స్లైడ్ మీద కనిపిస్తున్నాయి చూడండి. మృగి సింహం మృగి సింహం మృగి సింహి బిబేతి మృగి సింహి బిబేతి. మృగి సింహి బిబేతి. చూడండి, స్లైడ్ మీద కనిపిస్తుంది మీకు. మృగి సింహి బిబేతి. అశుద్ధ వాక్యం ఇది. సింహీం మృగి సింహీం బిబేతి. సింహీం పై హీ పైన బింది కూడా ఉందండి. మృగి సింహీం బిబేతి. రెండవది లభిస్యే కామ రమిస్యే. ఇవన్నీ ఇక్కడ ధాతు రూపాలు తప్పించేది, అక్కడ వాక్యం తప్పి ఇవ్వబడింది. రెండవ అశుద్ధ వాక్యం లభిస్యే కామ రమిస్యే. లభిస్యే కామ రమిస్యే. లభిస్యే కామ రమిస్యే. ఈ రెండు ధాతు రూపాలు తప్పు ఉన్నాయి. శుద్ధ వాక్యం వచ్చేసి మొట్టమొదటి వాక్యానికి మృగి సింహిం బిబేతి కాదు. ఎవరిని చూసి భయపడతాం వాళ్ళ పంచమి విభక్తి రావాలి. కాబట్టి మృగి సింహ్యాహ బిబేతి. మృగి సింహ జింక, ఇది మృగం చూసి జింక పులిని చూసి భయపడుతున్నాడు. మృగి సింహ్యాహ సింహం చూసి భయపడుతుంది. దేని చూసి భయపడుతుంది, దాంట్లో పంచవిభక్తి రావాలి. కాబట్టి సింహం చూసి భయపడుతుంది కాబట్టి ఎక్కడైనా కాదు, ఇక్కడైనా కాదు, ఎవరిని చూసి భయపడతామో వారిలో పంచవిభక్తి పెట్టుకోవాలన్నమాట. అందుకే మృగి సింహ్యాహ బిబేతి. మృగి సింహం చూసి భయపడుతున్నది. సింహ్యాహ ఇది నది శబ్దానికి సమానంగా నద్యాహ ఎలాగనో సింహ్యాహ అలాగా షష్ఠి పంచవిభక్తి ఏకవచనంలో అలా వస్తుందండి. ఏ నియమం ప్రకారంగా? 29వ నియమం ప్రకారం అండి. 29వ నియమం ప్రకారంగా 29వ నియమం పంచమి విభక్తి యొక్క నియమాలు చెప్పుకున్నాం అక్కడ. కాబట్టి 29వ నియమం ప్రకారంగా ఇక్కడ పంచమి విభక్తి రావాలి. నెక్స్ట్ రెండవ అశుద్ధ వాక్యం లభిస్యే రమిస్యే ఉంది, తప్పు. లప్స్యసే లప్స్యే రంస్యే అలా ఉండాలి. లభిస్యే కాదు, లప్స్యే. అలాగే రమిస్యే ఉంది, రమిస్యే కాదు, రంస్యే అలా ఉండాలి. రంస్యే రంస్యే రంస్యే. ఇవి ధాతు రూపాలు రెండు తప్పు ఉన్నాయి, అవి మనం చూసామండి. ఇవి శుద్ధ అశుద్ధ వాక్యాలు. కింద అభ్యాసం చేయండి, రాసుకోండి. అభ్యాసం చేయండి. అభ్యాసం చేయండిలో ఒకటి కా పెట్టుకోండి, రోమన్ కాలో. దాంట్లోనే కా మరియు గాలోని వాక్యాలను బహువచనంలోకి మార్చండి.
కా కామ గా లోని వాక్యాలను బహువచనంలోనికి మార్చండి. కా ఈ కామ కాకి గా. మహోదయ కాకి గాకి మధ్యలో ఆ సింబల్ అదేమిటండి అది? అంటే మామూలుగా ఇక్కడ కాడు 2 వాక్యాలను, గా 2 వాక్యాలను తాత్పర్యం. ఏదో 2 వాక్యాలు మార్చమని చెప్పి మనం అట్లా 2 వాక్యాలు ఎందుకు మొత్తం రాసుకోవచ్చు, మొత్తం ప్రాక్టీస్ చేసుకోవాలి కాబట్టి ప్రతి వాక్యాన్ని ఇక్కడ ఏమి ఇచ్చారో కా ఖ గా అని 3 ఉన్నాయన్నమాట. 3 మనకు ఏకవచనం ఉంటే దాన్ని ద్వివచనంలోకి బహువచనంలోకి మార్చడం, ద్వివచనంలో ఉంటే దాన్ని ఏకవచనంలోకి బహువచనంలోకి మార్చడం, లేదా బహువచనంలో ఉంటే ఏకవచనంలోకి ద్వివచనంలోకి మార్చడం. అలా అన్ని మార్చుకుంటే మనకు ప్రాక్టీస్ అవుతుందండి. అసలు అందుకే డైరెక్ట్ గా కా కామ గాలోని వాక్యాన్ని బహువచనంలోకి మార్చండి అంటే కాలో గాలు ఎన్ని చేర్చామో అవి రాయమని చెప్పాను. నెక్స్ట్ ఒత్తు కా పెట్టుకోండి, ఒత్తు కాలు రాసుకోండి. నదీ కామ గౌరీ కామ, నదీ కామ గౌరీ కామ, బుద్ధిమతీ కామ, బుద్ధిమతీ కామ, భవతీ కామ, భవతీ కామ, శ్రీమతి, భవతీ కామ శ్రీమతి, నదీ కామ గౌరీ కామ, బుద్ధిమతీ కామ, భవతీ కామ శ్రీమతి. ఈ శబ్దాలకు నదీ శబ్దానికి సమానంగా రూపాలు రాయండి. ఈ శబ్దాలకు నదీ శబ్దానికి సమానంగా రూపాలు రాయండి. ఈ శబ్దాలకు నదీ శబ్దానికి సమానంగా రూపాలను రాయండి. ఈ శబ్దాలకు నదీ శబ్దానికి సమానంగా రూపాలను రాయండి. నెక్స్ట్ గా రాసుకోండి. గా ముందు దాత రాయండి. గా పెట్టి లభ్ కామ కింద దాతులు కనిపిస్తున్నాయి. లభ్ కామ, వృద్ధ కామ, ఇవన్నీ ఆత్మనే పదం యొక్క ధాతులు అండి. లభ్ కామ, వృద్ధ కామ, ముద్ కామ, సహ ధాతు, సహ కామ, యాచ్ కామ, భాష్ కామ, లభ్ కామ, రమ్ ధాతు. ఇవి ధాతులు అండి. లభ్ ధాతు, వృద్ధ ధాతు, ముద్, సహ, యాచ్, భాష్, లభ్, రమ్. ఈ ధాతువులకు లిట్టు లకారంలో ఈ ధాతువునకు రాసుకోండి. ఈ ధాతువులకు చాలా ఉన్నాయి కదా. ఈ ధాతువులకు లిట్టు లకారంలో సేవధాతువునకు సమానంగా రూపాలను రాయండి. సేవధాతుకి సమానంగా రాయండి. సేవిష్యతే, సేవిష్యేతే, సేవిష్యంతే, సేవిష్యసే, సేవిష్యేతే, సేవిష్యద్వే. చెప్పాను ఏ ధాతులకు ఇష్యతే వస్తుంది, ఏ ధాతులకు ఇష్యతే రాదు. ఓన్లీ లఘు ధాతుకి
రమ్ ధాతుకి ఇష్యతే రాదు. మిగిలిన అన్ని ధాతులకు ఏవైతే ఉన్నాయి ఇక్కడ మనం చెప్పుకున్న ధాతుల్లో అన్నిట్లో ఇష్యతే వస్తుంది. మోదిష్యతే, రమిష్యతే, మోదిష్యతే, సేవిష్యతే, గురువు గారు అలా మోదిష్యతే, సహిష్యతే, యాచిష్యతే అలా వస్తాయండి. కాబట్టి ఈ ధాతువులకు లిట్టు లకారం యొక్క రూపాలను ఈ ధాతులకు సేవ్ ధాతువుకి సమానంగా రూపాలు రాయండి. అక్కడ 2 సార్లు లబ్ అని రాస్తుంది, అది మిస్ప్రింటా? అవునండి, ఓకే. లబ్ అని 2 సార్లు పడింది, మిస్ప్రింట్. సో ఈ ధాతువులకు లిట్టు లకారంలో సేవ్ ధాతుకు సమానంగా రూపాలు రాయండి. ఈ ధాతువులకు లిట్టు లకారంలో సేవ్ ధాతువుకు సమానంగా రూపాలు రాయండి. ఓన్లీ లిట్టు లకారం అండి. లబ్ ధాతుకి లప్స్యతే, లప్స్యతే, లప్స్యంతే. వృద్ధి ధాతుకి వర్ధిష్యతే, వర్ధిష్యేతే, వర్ధిష్యంతే. ముదు ధాతుకి మోదిష్యతే, మోదిష్యేతే, మోదిష్యంతే. యాచ్ ధాతుకి యాచిష్యతే, యాచిష్యేతే, యాచిష్యంతే. సహ ధాతుకి సహిష్యతే, సహిష్యేతే, సహిష్యంతే. అలాగే రమ్ ధాతుకి రంస్యతే, రంస్యేతే, రంస్యంతే. అలాగే లబ్ ధాతుకి లప్స్యతే వస్తుంది. లప్స్యతే, లప్స్యతే, లప్స్యంతే. ఈ లబ్ ధాతుకి రమ్ ధాతుకి ఇష్యతే వస్తుంది. మిగిలిన అన్ని ధాతులకు ఇష్యతే రూపం వస్తుందండి. ఓకే, వాటిని గమనించి మీరు రాయండి. నెక్స్ట్ 5వ పాయింట్ రాసుకోండి. వాక్యాలను తయారు చేయండి. వాక్యాలను తయారు చేయండి. వాక్యాలను తయారు చేయండి. రాసుకోండి. ఒక క్రియాపదాలు ఇచ్చాయి, క్రియాపదాలు ఇవ్వబడ్డాయి. వాటికి సేవిష్యతే, సేవ చేస్తాడు. ఎవరికి సేవ చేస్తాడు? గురువుకి సేవ చేస్తాడు, దేవుడికి సేవ చేస్తాడు, ప్రజలకు సేవ చేస్తాడు. ఏదో ఒకటి మనం రాసుకోవచ్చు. ఇక్కడ చేస్తాడు, అక్కడ చేస్తాడు, మన ఇష్టం పొడిగించుకోవచ్చు. సేవ చేస్తా అనే పదాన్ని ఉపయోగించి ఒక వాక్యం మనం రాయాలి. రాసుకోండి. సేవిష్యతే కామ శిక్షిష్యతే, నేర్చుకుంటాడు. ఏం నేర్చుకుంటాడు? వేదం నేర్చుకుంటాడు, పాఠం నేర్చుకుంటాడు, గీతం నేర్చుకుంటాడు, ఏదైనా కావచ్చు. శిక్షిష్యే, శిక్షిష్యే, శిక్షిష్యే ఇది ఉత్తమ పురుష ఏకవచనం అండి. మొదటి సేవిష్యతే ప్రథమ పురుష ఏకవచనం. నెక్స్ట్ సహిష్యే కామ, సహిష్యే ఇది కూడా ఉత్తమ పురుష ఏకవచనం. సహిష్యే, నేను దుఃఖం సహిస్తాను, అలాగా. సహిష్యే కామ. లప్స్యతే, లప్స్యతే పొందుతాడు. లప్స్యతే, లప్స్యతే, లప్స్యతే కామ. రంస్యతే, రంస్యే, రంస్యే. ఈ క్రియాపదాలకు మీరు సొంతంగా వాక్యాలు రాయాలండి. ఓకే, మా ఇష్టం. అందరూ ఒకే విధంగా రాయాలి, దీనికి ఎలాగే రాసుకోవచ్చు. కానీ ఆ పదాన్ని ఉపయోగించి వాక్యం రాసే నిర్మాణం తెలియాలి మనం, ప్రాక్టీస్ చేసుకోవడం కోసం. ఓకే, ఈ వీటికి వాక్యాలు రాయండి. నెక్స్ట్ 6వ పాయింట్ సంధి చేయండి. సంధి చేయండి. ఇక్కడ విడగొట్టి చెప్పారు, మనం వాటిని కలిపి రాసుకోవాలి. రాయండి. సంధి చేయండి, సంధి చేయండి. మహోదయ, ఆ, అధ్యాపకः ఛాత్రం శిక్షిష్యతే అనొచ్చుగా? అధ్యాపక శాస్త్ర శిక్షిష్యతే, నేర్పిస్తున్నాడు. ఓకే అండి. ఇక్కడ శిక్షిష్యే ఉంది. శిక్షిష్యతే అనేది ప్రథమ పురుషం. శిక్షిష్య ఉత్తమ పురుష ఏకవచనం ఉంది. అప్పుడు కావాలి, శిక్షిష్యే ఉంది. శిక్షిష్యేనా? అహం అహం అధ్యాపకం, అహం బాలకం శిక్షిష్యే. అహం బాలకం శిక్షణ నేర్పిస్తున్నాను, అప్పుడు అర్థం వస్తుంది. అలాగా. ఓకేనా, వెరీ గుడ్ అండి. నెక్స్ట్ సంధి చేయండి. ఏ సంధిది? వృద్ధి సంధి. వృద్ధి సంధి. ఓకే, వృద్ధి సంధి సంబంధించి ఉదాహరణలు. అత్ర ప్లస్ ఏషః. అత్రలో ఆ ఉంది, పక్కన ఏషలో మొదటి అక్షరం ఏ ఉంది. ఆ పక్కన ఏ ఉన్నా, ఆ పక్కన ఐ ఉన్నా, ఆ రెండింటి స్థానం వస్తుంది, అయ్యే వస్తుంది. అత్ర ప్లస్ ఏషః, అత్రైషః. అత్ర అంటే ఇక్కడ, ఏష అంటే ఇది, ఇక్కడ ఇది. మనకి అర్థం ముఖ్యం కాదు, ఇక్కడ సంధి ముఖ్యం అంట. అంటే కొన్ని చోట్ల అర్థం యుక్తి సంగతంగా ఉంటుంది, కొన్ని
కొన్ని చోట్ల అర్థం ఉండాలండి. అంటే పదాలకి అస్తవ్యస్త ఉంటుంది, ఏకరూపత ఉండదు అనమాట. అది ఇక్కడ సంధి ముఖ్యం, సంధి గమనించాలి. అత్ర ప్లస్ ఏషః అత్రైషః, అత్ర ప్లస్ ఏషః అత్రైషః. నెక్స్ట్ ఏమొస్తుంది? రెండవ ఉదాహరణ, రెండవ సంధి న ప్లస్ ఏతత్, న ప్లస్ ఏతత్, నైతత్. వెరీ గుడ్. నైతత్, నాలో ఆ ఉంది, పక్కన ఏ ఉంది, నా ఆ ఏ కలిసి ఐ అయిపోతాయి. నైతత్, నైతత్. నెక్స్ట్ పశ్య ప్లస్ ఏతం, పశ్య, పశ్యైతం, పశ్యైతం అలా వస్తాయండి. పశ్య ప్లస్ ఏతం, పశ్యైతం. నెక్స్ట్ సా ప్లస్ ఏషా, సా ప్లస్ ఐషా, సైషా, సా ప్లస్ ఏషా సైషా. ఓకే అండి. సాలో ఆ ఉంది, ఏషలో ఏ ఉంది. సైషా, ఆ ఏ కలిసి ఐ అయిపోతాయి. సైషా. నెక్స్ట్ దేవా ప్లస్ ఔదార్యం, దేవలో దేవౌదార్యం, దేవౌదార్యం, దేవౌదార్యం. ఆ అవు కలిసి అవే వస్తుంది. దేవౌదార్యం, దేవౌదార్యం. ఆ ఔ ఇజ్ ఈక్వల్ టు అవి వస్తుంది. ఆ ప్లస్ అవ్ ఇజ్ ఈక్వల్ టు ఔ. దేవౌదార్యం. నెక్స్ట్ రాజా ప్లస్ ఐశ్వర్యం, రాజైశ్వర్యం, రాజైశ్వర్యం, రాజైశ్వర్యం అలా వస్తాయి. ఇక్కడ ఉపలక్షణం కొన్ని ఇచ్చాను, ఇంకా మనకు సిద్ధాంతం తెలిసింది. ఆ పక్కన ఏ ఉన్నా ఐ ఉన్నా ఆ రెండింటి స్థలంలో అయ్యే వస్తుంది. ఆ పక్కన ఓ లేదా అవు ఉన్నా ఆ రెండింటి స్థలంలో అవే వస్తుంది. అది మనం తెలుసుకోవాలి. ఇట్లా వందల కోట్ల శబ్దాలు ఎక్కడ వచ్చినా మనకు సంధి ఇదే ఉంటున్నాము. విద్య సంధి అంటే ఇదే ఉంటుంది. ఇంకా ఏ వ్యాకరణం తీసుకోండి, ఏ వ్యాకరణం చదివినా ఇదే నియమం ఉంటుంది. కొత్త నియమం దీని మించి ఏదో నియమం ఉండదండి. అస్తు జల ప్లస్ ఓఘః, జలౌఘః, 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 జలౌఘః. నెక్స్ట్ వన ప్లస్ ఓషధిః, వన ప్లస్ వనౌషధిః, వనౌషధిః, వనౌషధిః. సో ఇక్కడ ఇవన్నీ వృద్ధి సంధికి సంబంధించి కొన్ని మనం ఉదాహరణ చూసాము. ఇటువంటివి ఎక్కడైనా మన సిద్ధాంతం మూల నియమం చెప్పుకున్నాము. నియమంలో ఆ పక్కన ఏ ఓ లేదా ఆ పక్కన ఓ అవు ఉంటే ఆ రెండిట్ల స్థానంలో ఏ ఉంటే ఐ ఉంటే అయ్యే వస్తుంది, ఓ ఉన్నా అవు ఉన్నా అవే వస్తుంది అని చెప్పి మనం చెప్పుకున్నామండి. అస్తు ఈ రకంగా జలౌఘః ఇత్యుక్తే మహోదయ జలౌఘః ఇత్యుక్తే జలౌఘః జలంలో ఉన్నటువంటి ఏదైతే ఒకటి ఉంటున్నవి ఆ వస్తు విశేషం, పదార్థ విశేషం, ప్రాణి విశేషం ఉంటుంది. ఓఘ అంటే జలంలో ఉన్నటువంటి ప్రాణి విశేషం ఉండొచ్చు, ఇంకా అర్థాలు వేరే విధంగా ఉండొచ్చు అండి. ఓకేనా? ఇప్పుడు దీనికి అనే ఓఘ శబ్దానికి వేరే భిన్న భిన్న అర్థాలు ఉన్నాయి. సందర్భంగా తీసుకోవాలి. ఇక్కడ మనకు కేవలం కొన్నిటికి అర్థం తెలుస్తుంది డైరెక్ట్ గా లోక ప్రసిద్ధంగా ఉంటాయి. కొన్ని లోక ప్రసిద్ధం లేనివి మనకు ఆ ప్రకరణ సందర్భం బట్టి అర్థం చెప్పుకోవాలి. ఇది ఇట్లా ఇది దీనికి అర్థం ఇదే అని చెప్పనీకి లేదు. ఓకేనా? అందుకే జలౌఘ అర్థం చెప్పుకోవాలి. వాక్యాన్ని బట్టి అర్థం చేసుకోవాలి. ఓఘ అంటే ఏంటి? ఇప్పుడు జలంలో జలౌఘ, జలా ప్లస్ జలౌఘ ఏంటి? ఓఘ అంటే ప్రాణి విశేషం, జలంలో ఉన్నటువంటి ప్రాణి లేదంటే ఇంకేమన్నా అది మనం చెప్పడం కష్టం అన్నట్టు. ప్రకరణాన్ని సందర్భాన్ని బట్టి ఎక్కడ ఇవ్వబడిందో శ్లోకాన్ని బట్టి ఆ సందర్భాన్ని బట్టి చెప్పుకోవచ్చు. ఇక్కడ ఆ పక్కన ఓ వచ్చినవి ఎలా మారుతుంది, ఆ పక్కన అవు ఉంటే ఎలా మార్చుకోవాలి, అది మనం ముఖ్యం. అది గమనించండి. అస్తు మీకు ఈ వృద్ధి సంధి బాగా అర్థమైనందరికీ. తో ఇప్పుడు లాప్స్యతే అంటే ఏంటండి? లాప్స్యతే, లప్స్యతే, లప్ లభు ధాతు కదా మనకు మొట్టమొదటి ధాతు. ఆ లబ్కే బకారం ఒత్తు బాయి పకారంగా మారిపోతుంది. సంధి నియమం వల్ల పకారం అయిపోతుంది. లబ్బు లప్ అయిపోయింది. లప్పు పక్కన స్యతే కలిపి లప్స్యతే అంటే పొందుతాడు, పొందలేదు. సహ ధనం లప్స్యతే, ఆ ధనాన్ని పొందుతాడు. ధన్యవాదాలు. ఓకేనా? పొందడం అంట. సార్ బ్రహ్మ ధాతువు గచ్చద్దగ ధాతువే కదండి? ఏంటండి? బ్రహ్మ ధాతువు బ్రహ్మ గచ్చద్దగ ధాతువే కదా? గచ్చి సమయం బ్రహ్మధాతు ఎలా
గచ్చతికి సమానం వస్తుంది. భ్రమతి, భ్రమత, భ్రమంతి అలాగ వస్తుంది అది. అదే అడిగింది మీరు. గతి అర్ధ ధాతువు అండి. గతి అర్ధ ధాతువు అంటున్నారా? గతి బ్రహ్మ అనేది గత్యర్థ ధాతు అండి. అవునండి. గతి ఎక్కడ కదలటము, నడవటము, ఎక్కడ కదలికలు ఉంటాయో ఈ రకంగా 22 అభ్యాసం అని చెప్పుకున్నాము. ఇంకా ఈ 22 అభ్యాసం ఎందుకని సందేహాలు ఉన్నాయండి? అస్తు ప్రకృతం అనుసరామ. చూడండి, అభ్యాసం 23 నీట్గా రాసుకోండి. ఈ అభ్యాసం చాలా ఉపయోగకరమైన అభ్యాసం అండి, మనకు చాలా ఉపయోగపడుతుంది. దీంట్లో కర్తృవాచ్యం అంటే సంస్కృతంలో 3 వాచ్యాలు ఉంటాయి. సంస్కృతంలో 3 వాచ్యాలు. ఇప్పుడు సంస్కృతం ఎన్ని వచనాలు ఉంటాయి? 3 వచనాలు ఉంటాయి. ప్రథమ పురుషం, ఏకవచనము, ద్వివచనం, బహువచనం అని చెప్పి. అదే సంస్కృతం ఎన్ని విభక్తులు ఉంటాయి? 8 విభక్తులు ఉంటాయి. ప్రథమ విభక్తి, ద్వితీయ విభక్తి, తృతీయ విభక్తి. అదేవిధంగా సంస్కృతం ఎన్ని పురుషాలు ఉంటాయి? 3 పురుషాలు ఉంటాయి. ప్రథమ పురుషము, మధ్యమ పురుషం, ఉత్తమ పురుషం. అవి మళ్ళీ ముందు చెప్పుకున్నాం. అలాగే సంస్కృతంలో ఎన్ని వాచ్యాలు ఉంటాయి అంటే 3 వాచ్యాలు ఉంటాయి. సంస్కృతంలో మనకు వాక్యం కానీ ఏదైనా కానీ, శ్లోకాలు కావచ్చు, మంత్రాలు కావచ్చు, పద్యాలు కావచ్చు, ఏమన్నా ఉండి మనకు ఈ 3 వాచ్యాలలోనే ఉంటుంది వాక్యం. ఎన్ని వాచ్యాలు ఉంటాయి? 3 వాచ్యాలు ఉంటాయి. సంస్కృతం ఎన్ని వాచ్యాలు ఉంటాయి? 3 వాచ్యాలు ఉంటాయి. ఒకటి కర్తృవాచ్యము, కర్మవాచ్యము, భావవాచ్యము. సంస్కృతం ఎన్ని వాచ్యాలు ఉంటాయండి? మనం రాసే వాక్యం కర్తృవాచ్యంలో ఉంటుంది, లేదా కర్మవాచ్యంలో ఉంటుంది, లేదా భావవాచ్యంలో ఉంటుంది. ఈ 3 వాచ్యాలు ఏదో ఒక వాచ్యం కంపల్సరీగా ఉంటుంది. 4వ వాచ్యం అంటే ఏదో లేదు. 5వ వాచ్యం కానీ ఒక తక్కువ కానీ ఒకటి ఎక్కువ ఉంటే ఈ 3 వాచ్యాలనే ఉండాలి. ఏ వాక్యం ఉన్నా కూడా మనకు ఏం తీసుకున్నా కూడా, శ్లోకం, మంత్రం ఏది తీసుకున్నా కూడా అన్ని కూడా ఇందులోనే ఉంటాయి. ఈ 3 వాచ్యాల లోపలే ఉంటాయి. ఆ వాక్యం కర్తృవాచ్యంలో కర్తకి ప్రాధాన్యత ఇచ్చి మాట్లాడతాము, లేదా కర్మవాచ్యంలో కర్మకి ప్రాధాన్యత ఇచ్చి మాట్లాడతాము, లేదా భావవాచ్యం భావానికి ప్రాధాన్యత ఉంటుంది, అంటే ధాతు యొక్క అర్థానికి ప్రాధాన్యత ఇచ్చి మాట్లాడతాం అన్నమాట. సో ఈ 3 వాచ్యాలు ఉంటాయి. ఈ కర్తృవాచ్యం అంటే ఏమిటి, కర్మవాచ్యం అంటే ఏమిటి, భావవాచ్యం అంటే ఏమిటి, అలాగే కర్తృవాచ్యంలో ఎవరికి ప్రాధాన్యత ఉంటుంది, కర్మవాచ్యంలో ఎవరికి ప్రాధాన్యత ఉంటుంది, భావవాచ్యంలో ఎవరికి ప్రాధాన్యత ఉంటుంది. అదేవిధంగా కర్తృవాచ్యం రాసేటప్పుడు నియమం ఏ విధంగా ఉంటుంది, కర్మవాచ్యంలో వాక్యం రాసేటప్పుడు నియమాలు ఏ విధంగా ఉంటాయి, భావవాచ్యంలో వాక్యం రాసేటప్పుడు నియమాలు ఏ విధంగా ఉంటాయి అనేది ఈ అభ్యాసం మనకు చెప్పబడుతుంది. సో ఎవరికైతే కర్తృవాచ్యము, కర్మవాచ్యము, భావవాచ్యం వాక్యాలు అర్థమైనా అనుకోండి, వాళ్ళకి వాక్య రచన అనేది చాలా త్వరగా అర్థమవుతుంది. ఎందుకు చెప్పాను కదా, ఈ 3 వాచ్యాల్లోపు ఏదో ఒక వాక్యం ఉంటుంది. ఈ నియమాలు మనకి ఎవరికైతే బాగా మనసులో కూర్చున్నాయో వారికి వాక్య నిర్మాణం అంటే చెప్పేవాల్సింది కర్తృవాచ్యంలో ఉంది, కర్మవాచ్యంలో ఉంది, భావవాచ్యంలో. దాన్ని బట్టి అర్థాన్ని చెప్పడం సులభంగా ఉంటుంది, వాక్య నిర్మాణం సులభంగా చేసుకోవచ్చు. కాబట్టి ఈ అభ్యాసాన్ని కొంచెం ముందుగా సంకేతం వచ్చింది కర్మవాచ్యం నుంచి. ఇప్పుడు కొంచెం విస్తృతంగా విపులంగా 3 వాచ్యాల గురించి మనం చెప్పుకున్నామండి. అస్తు. తో ముందుగా అభ్యాసం 23 పెట్టండి. అభ్యాసం 23 పెట్టి శబ్దకోశం రాసుకోండి. శబ్దకోశ అభ్యాసం 23 శబ్దకోశ. ముందుగా శబ్దాలు రాజం కాలో కామెటి హెడ్డింగ్ కాలో శబ్దాహ. మనకి శబ్దకోశంలో కా, ఖ, గ, ఘ 4 ఉంటాయండి. కాలో శబ్దాలు స్వనామాలు వస్తాయి, ఒత్తు ఖాలో ధాతువులు ఉంటాయి, గాలో అవ్యయ పదాలు ఉంటాయి, ఒత్తు ఘాలో క్రియాపదాలు లేదా క్రియా విశేషణ పదాలు ఉంటాయి అన్నమాట. క్రియా విశేషణ పదాలు ఉంటాయి. ఓకే, ఇక్కడ మనకు శబ్దాలు చెప్పుకుంటాం, సర్వనామాలు లేవు. శబ్దాహ అంటే శబ్దాలు. ఏ శబ్దం ఉంది ఇక్కడ? గత అభ్యాసం నది దీర్ఘ ఈకారంతా స్త్రీలింగ శబ్దం చెప్పుకున్నాము. ఇక్కడ ఉకారంతా స్త్రీలింగ చెప్తూ చెప్పుకుంటున్నాడు.
ధేను శబ్దము ఉకారాంత స్త్రీలింగ శబ్దం గురించి చెప్పుకుంటున్నాం అన్నమాట. రాసుకోండి. మొట్టమొదటి శబ్దం ధేను, ఉకారాంత స్త్రీలింగ శబ్దం ఇది. ధేను అంటే ఆవు. ధేను అంటే ఏమిటి? ఆవు. ధేను అంటే ఆవు. మనకు ఏ అభ్యాసంలో ముఖ్యంగా శబ్ద రూపాలు దానికి సమానంగా నడిచి చెప్పుకుని వస్తున్నాయి. ఈ అభ్యాసంలో ఈ శబ్దం ముఖ్యమైనది, ఈ ధాతు ముఖ్యమైనది చెప్పుకుని వస్తున్నాం. అలాగే ఏ అభ్యాసంలో ఏ ధాతుకి ఏ శబ్దానికి ప్రాధాన్యత ఉంటుందో అవి కంపల్సరీ నేర్చుకోవాలి. గత అభ్యాసం నదీ శబ్దం నేర్చుకోని చెప్పాను, కంఠస్థం చేసుకోమని చెప్పాను. అలాగే భవిష్యత్ కాలం సేవిష్యతే అని నేర్చుకోమని చెప్పాం ఆత్మీయపదంలో. ఇప్పుడు ఈ అభ్యాసంలో ధేను ఉకారాంత శబ్దం నేర్చుకోమని చెప్తున్నారు ఇక్కడ. ధేను ఉకారాంత శబ్దము రాసుకోండి. ధేను అంటే ఆవు. ఇవన్నీ కూడా కొన్ని ఉన్నాయి ఈ ధేను శబ్దానికి సమానం నడిచేది చెప్తాను. నెక్స్ట్ రేణు అంటే ధూళి. ధూళి కణాలు పడుతుంటాయి, బయట మనం చూస్తుంటాం. సూక్ష్మంగా ధూళి కణములు ఎగురుతూ ఉంటాయన్నమాట. ఇంకా బయటకు వెళ్ళినప్పుడు ధూళి కణాలు మనం చూస్తూ ఉంటాం. రేణు అంటే రసరేణు రూపంలో సూక్ష్మంగా ఉంటాయన్నమాట. ఇంట్లో ప్రకాశం వచ్చినప్పుడు, వెలుతురు వచ్చినప్పుడు కొన్ని అక్కడ వెలుతురు చూస్తే ఎన్ని ధూళి కణాలు సూక్ష్మంగా కంటికి కనిపించండి. కానీ ఆ లైట్ ప్రకాశం వేసరికి ఎన్ని ఉంటాయంటే అన్ని వచ్చేస్తాయి. మన లైట్ ప్రకాశం కూడా వేసి చూడండి, ధూళి కణాలు తేలియాడుతూ ఉంటాయి గాలిలో సూక్ష్మంగా. అవి సూక్ష్మంగా ఉంటాయి, అందుకే ధూళి. రేణు అంటే ధూళి కణములు. నెక్స్ట్ రజ్జుహు. రజ్జుహు అంటే తాడు. రజ్జుహు అంటే ఏమిటి? తాడు. రజ్జుహు అంటే తాడు. నెక్స్ట్ ఇవి మూడు, ధేనుహు, రేణుహు, రజ్జుహు. ఇవన్నీ కూడా ధేను శబ్దానికి సమానం నడుస్తాయండి. ఏదైనా సమానంగా ఒక ధేను శబ్దం నేర్చుకుంటే ఈ మూడు శబ్దాలు చెప్పేయచ్చు. ఇవే కాకుండా ఇంకా చాలా ఉంటాయి ఉకారాంత శబ్దాలు, స్త్రీలింగ శబ్దాలు. అవన్నీ కూడా దీనికి సమానంగా రాయొచ్చు. ఓకే, సో నెక్స్ట్ రాసుకోండి శబ్దము. నెక్స్ట్ శబ్దము సులేఖ. సులేఖ. ఇక్కడ పుల్లింగ శబ్దాలు ఇవ్వబడ్డాయి. సులేఖ. ధేను శబ్దం చూడండి, గమనించండి, ఇక్కడ కనిపిస్తుంది స్లైడ్ మీద. ధేను అంటే ఉకారాంత స్త్రీలింగం. ఉకారాంత స్త్రీలింగం ఒకసారి గమనించండి. ధేను, ధేను, ధేనవ. ఇక్కడ హ్రస్వ దీర్ఘాన్ని గమనించండి. హ్రస్వ దీర్ఘాన్ని బట్టి వచనం మారిపోతుంది. ఇప్పుడు ధేను హ్రస్వం ఉంది, ధేను దీర్ఘం ఉంది, అంటే ద్వివచనం అని అర్థం, రెండు ఆవులు అని అర్థం. ధేనవ చాలా ఆవులు. ధేను అంటే ఒక ఆవు, ధేను రెండు ఆవులు, ధేనవ రెండు కన్నా ఎక్కువ ఆవులు. ధేనుం ఆవును, ధేను రెండు ఆవులను. ఇక చూడండి పైన ప్రథమ విభక్తి ద్వివచనం ధేను ఉంది, ద్వితీయ విభక్తి ద్వివచనం ధేను, రెండు సమానంగా ఉన్నాయి. ఇది ప్రథమ విభక్తి ద్వివచనమా లేదా ద్వితీయ విభక్తి ద్వివచన ఎలా తెలుస్తుందంటే మీకు సందర్భాన్ని బట్టి అర్థం వస్తుంది. కర్తన కర్మన దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ద్వితీయ విభక్తి ఏకవచనం, ఇది ప్రథమ విభక్తి ద్వివచనం లేదా ద్వితీయ విభక్తి ద్వివచనం తెలుస్తుంది. ప్రకరణాన్ని బట్టి సందర్భాన్ని బట్టి తెలుస్తుంది. కాబట్టి అంత సందేహపడాల్సిన, కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు ఇక్కడ. అస్తు బహువచనంలో ధేను, ధేనుం, ధేను, ధేను. ఇక దీర్ఘ ఉకారం వచ్చిందండి, ధేను. చూడు పైన ప్రథమ విభక్తి ధేను, ఇక్కడేమో ద్వితీయ విభక్తి ధేను. ఇక దీర్ఘ ఉకారమే తేడా. అటు హ్రస్వ దీర్ఘాల్లో మనం మార్పు చేసామనుకోండి, అర్థం మారిపోతుంది. ఇది ప్రథమ విభక్తి ఏకవచనం అయిపోతుంది, ఇదేమో ప్రథమ విభక్తి ద్వితీయ విభక్తి ద్వివచనం అయిపోతుంది, బహువచనం అయిపోతుంది. కాబట్టి హ్రస్వ దీర్ఘాన్ని గమనిస్తుండాలి. ప్రథమ విభక్తి ఏకవచనంలో ధేను, ఇక్కడ ద్వితీయ విభక్తి బహువచనంలో ధేను దీర్ఘ ఉకారం. ఆ రెండింటికి మధ్య వ్యత్యాసం చూడండి. అంటే చాలా ఆవులను అని అర్థం. చాలా, ధేను ఒక ఆవును, ధేను రెండు ఆవులను, ధేను చాలా ఆవులను. నెక్స్ట్ ధేన్వా అంటే ఆవు ద్వారా లేదా ఆవు చేత. ధేనుభ్యాం రెండు ఆవుల ద్వారా లేదా రెండు ఆవుల చేత. ధేనుభిః, ధేనుభిః చాలా ఆవుల ద్వారా లేదా చాలా ఆవులతోటి, అంటే ఆవులతోటి అని అర్థం. నెక్స్ట్ చతుర్థి విభక్తి రెండు రూపాయలు ఇచ్చాయండి. ఏకవచనంలో రెండు రూపాయలు. ధేన్వై అని చెప్పొచ్చు, లేదు ధేనవే, రెండు రూపాయలు వస్తాయి. ఇలాగే వస్తాయి, మనం రెండింటికి తెలుసుకుంటాం అనమాట. ధేన్వై అంటే ఆవు కోసము, ధేన్వే అన్న కూడా, ధేనవే అన్న కూడా అదే అర్థం, ఆవు కోసం. మన ద్వివచనంలో ధేనుభ్యాం రెండు ఆవుల కోసం లేదా రెండు ఆవుల కొరకు. కొరకు కోసం అన్న ఏదైనా ఒకటే అండి. ధేనుభ్య చాలా ఆవుల కొరకు, ఇది చతుర్థి విభక్తిలో.
కొదుకున్ కై అలా వస్తుంది చతుర్థి విభక్తిలో. నెక్స్ట్ పంచమి విభక్తిలో వచ్చేసి ధేన్వాహ. ఇక్కడ పంచమి విభక్తిలో 2 రూపాలు ఉన్నాయి, ధేన్వాహ లేదా ధేనోహ్ అలా వస్తుంది. పంచమి విభక్తి ఏకవచనంలో 2 రకాల రూపాలు రాయవచ్చు. ధేన్వాహ అని కూడా రాయొచ్చు, ధేనోహ్ అని కూడా రాయవచ్చు. ధేన్వాహ అంటే ఆవు యొక్క, సారీ ఆవు పంచమి విభక్తి కదా, ఆవు వలన లేదా ఆవు కంటే లేదా ఆవు నుండి లేదా ఆవు వలన, అలాగా వలనని కంటే పట్టి కదా. సో అందుకే ధేన్వాహ ధేనోహ 2 రకాలుగా రాసుకోవచ్చు. ధేనుభ్యాం 2 ఆవుల వలన, 2 ఆవుల కంటే లేదా 2 ఆవుల నుండి. సందర్భాన్ని బట్టి ఎక్కడ ఏ రకమైన అర్థం తీసుకోవాలనో ఆ అర్థం తీసుకోవచ్చు. నెక్స్ట్ ధేనుభ్య చాలా ఆవుల వలన, చాలా ఆవుల కంటే, చాలా ఆవుల నుండి అనే అర్థం వస్తుంది. నెక్స్ట్ ధేన్వాహ షష్ఠి విభక్తిలో ధేన్వాహ. ధేన్వాహ అంటే ఆవు యొక్క. ధేనో ఇది కూడా 2 రూపాయలు వచ్చాయి, షష్ఠి విభక్తులు కూడా 2 రూపాయలు. ధేన్వాహ అని చెప్పచ్చు, ధేన్వాహ అని చెప్పొచ్చు, లేదా ధేనో అని చెప్పేయచ్చు, రెండిట్లో ఏదైనా ఒకటే. షష్ఠి విభక్తి ద్వివచనంలో ధేన్వోహ్ 2 ఆవుల యొక్క, ధేన్వోహ్ 2 ఆవుల యొక్క. ధేనూనాం చాలా ఆవుల యొక్క, ధేనూనాం చాలా ఆవుల యొక్క. నెక్స్ట్ సప్తమి విభక్తిలో ధేన్వాం. ధేన్వాం ఆవు యందు, ఆవు యందు లేదా ఆవు పైన, ఆవు లోపల ఏదైనా కాదు. అంటే ఆవుల యందు. ధేన్వాం అంటే ఆవు యందు. ఇక్కడ 2 రూపాయలు ఉన్నాయండి, ధేనవ్ కూడా చెప్పచ్చు, ధేన్వాం అని చెప్పచ్చు లేదా ధేనవ్ అంటే ఆవు యందు. ధేన్వోహ్ 2 ఆవుల యందు, ధేన్వోహ్ 2 ఆవుల యందు. అదేవిధంగా ధేనుషు చాలా ఆవుల యందు అని ఆ రకంగా అర్థం వస్తుంది. సంబోధన హే ధేనో, హే గోమాత, హే ధేను 2 ఆవులు ఇక్కడ, హే ధేనవ చాలా ఆవులు. దూరంగా ఉండేవాళ్ళని ఆవులను సంబోధించేటప్పుడు ఈ రకంగా హే ధేను, హే ధేనో వచ్చింది సంబోధన. హే ధేనో, హే ధేను, హే ధేనవ, హే ధేనో, హే ధేను, హే ధేనవ. ఇవి సంబోధన విభక్తులు ఈ రకంగా ఉంటుంది. పక్కన ఊహు, ఊ అవహ సంక్షిప్త రూపం. రేణు, రేణు, రేణవ. రేణు శబ్దానికి ఊ కలుపుకుంటే సంక్షిప్త రూపం కలుపుకుంటూ పోతే పక్కన రేణు, రేణు, రేణవ, రేణుం, రేణు, రేణు, రేణునా, సారీ ధేన్వ కదా, రేణ్వా, రేణుభ్యాం, రేణుభి. అక్కడ ధేనుభి అంటే రేణు శబ్దం రేణుభి సంక్షిప్త రూపం కలుపుతున్నా అండి. రేణ్వై లేదా రేణవై ఇక్కడ 2 రూపాయలు వస్తాయి. రేణవై లేదా రేణవే. రేణుభ్యాం, రేణుభ్యః, రేణ్వాహ లేదా రేణోః 2 రకాల రూపాయలు ఇక్కడ. రేణుభ్యాం, రేణుభ్యః, రేణ్వాహ లేదా రేణ్వోః, రేణ్వాహ లేదా రేణోః. అదే ద్వివచనంలో రేణ్వోః, రేణూనాం. సప్తమిలో రేణ్వాం లేదా రేణౌ. మళ్ళీ ద్వివచనంలో రేణ్వోః, రేణుషు. హే రేణో, హే రేణు, హే రేణవః. ఈ రకంగా మనం అర్థం చేసుకోవాలండి. అలాగే రజ్జు కూడా రజ్జు, రజ్జు, రజ్జవః, రజ్జుం, రజ్జు, రజ్జూః, రజ్వా, రజ్జుభ్యాం, రజ్జుభిః, రజ్వై లేదా రజ్జవే, రజ్జుభ్యాం, రజ్జుభ్యః. సంక్షిప్త రూపం ముందు పెట్టుకుంటే అన్నిట్లో అదే కామన్ గా ఉంటుంది. రజ్వాహ, రజ్జోః, రజ్జుభ్యాం, రజ్జుభ్యః, మళ్ళీ రజ్వాహ, రజ్జోః, రజ్వోః, రజ్జూనాం, రజ్వాం, రజ్జౌ, రజ్వోః, రజ్జుషు. హే రజ్జు, హే రజ్జు, హే రజ్జవః. ఈ రకంగా మనము రేణు శబ్దము, రజ్జు శబ్దము కూడా ఇదే విధంగా అర్థం చేసుకోవాలి, ధేను శబ్దానికి సమానంగా. ఓకే, మరి పరిశిష్టంలోకి వచ్చింది. ఈ రకంగా అన్నిటికీ అర్థం కూడా మనం తెలుగు అర్థం చెప్పాం కదా. అదే విధంగా 7 విభక్తుల్లో మనం అర్థం కలుపుకుంటూ రాలి. ఆ విధంగా విభక్తి తెలిసిందంటే మనం సూత్రార్థం చెప్పడం, శ్లోకమైన, రామాయణ, మహాభారతం మనకు ఇవన్నీ బాగా అర్థం అవుతాయి. అస్తు.
ఇప్పుడు మళ్ళీ క్రమంగా వచ్చేసి సులేఖ 3 శబ్దాలు చెప్పుకున్నాం. శబ్ద రూపం అయితే మధ్యలో వచ్చిందిగా చెప్పుకున్నాము. క్రమంగా శబ్దాలు రాసుకుని సులేఖ, ఇవన్నీ పుల్లింగ శబ్దాలు ఇచ్చారు అక్కడ. పుల్లింగ శబ్దాలు స్త్రీలింగ శబ్దాలు అన్నీ ఉన్నాయి. సులేఖ ఇది రామ శబ్దానికి సమానంగా. సులేఖనం ఏదో మంచి లేఖనం రాసావు, మంచి విషయాన్ని రాసావు, నిబంధన రాసావు, ఒక మంచి లేఖనం. సులేఖ అని సులేఖనం. నెక్స్ట్ పరిణామ, ఏదైనా పరిణామం, ఒక పని చేసే దాని యొక్క పరిణామం ఏంటి? పరీక్ష రాసే దాని పరిణామం ఏంటి? పాసా ఫెయిలా, లేదా మంచి ర్యాంక్ వచ్చిందా? పరిణామం అంటే ఏదైనా పరిణామం, చేసిన పనికి పరిణామం, పరివర్తనం, పరిణామ. నెక్స్ట్ అంకః అంటే అంకాలు, మార్కులు. అంకః అంటే ఏమిటి? అంకాలు అంటే మార్కులు. అవకాశ సెలవు. అద్య అవకాశ అస్తి కళాశాలాయాం, అద్య విద్యాలయే అవకాశ అస్తి. శ్వః యోగ దివస సందర్భే అవకాశ అస్తి. ఈ రకంగా అవకాశ అంటే సెలవు. ఇవన్నీ మూడంటే సులేఖ, పరిణామ, అంకః. రామ శబ్దానికి సమానంగా రామ, రామౌ, రామాః, సులేఖ, సులేఖౌ, సులేఖాః, సులేఖం, సులేఖౌ, సులేఖాన్. అలాగే పరిణామ, పరిణామౌ, పరిణామాః, అవకాశ, అవకాశౌ, అవకాశాః, అంకం, అంకౌ, అంకాన్, అంకః, అంకౌ, అంకాః. ఇలాగ రామ శబ్దానికి సామాన్య రూపాలు నడుస్తాయి. అస్తు. నెక్స్ట్ కక్ష శబ్దం అండి. కక్ష స్త్రీలింగ శబ్దం, దీర్ఘ ఆకార, రమా శబ్దానికి సమానంగా. అందుకే రామ శబ్దము, రమా శబ్దము, గృహం శబ్దము, మతి శబ్దం, ఇవన్నీ ముఖ్యమైన శబ్దాలు మనకు వదులుకోకూడదు. ఖచ్చితంగా కంఠపాఠం కావాలి, కంఠస్థం కావాలి. సంస్కృతం నేర్చుకోవాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా శబ్దాలు ఖచ్చితంగా నేర్చుకోండి. శబ్దాలు కంఠస్థం ఉంటే మహతి ఆనందం వస్తుంది, చదవడంలో ఆనందం వస్తుంది అన్నమాట, సంతోషం వస్తుంది, మైండ్కి రిలాక్స్ వస్తుంది. ఎంత చదివితే అంత మైండ్ రిలాక్స్ అయిపోతుందండి. చదవటం వల్ల చాలా కష్టం అనుకుంటే డిఫరెన్స్ ఇంకా అవుతున్నాం కదా. ఎంత మైండ్ ఏకాగ్రంగా ఉంటే అంత హల్కా, అంటే చాలా తేలికగా అయిపోతున్నాం అన్నమాట. జ్ఞానం ఎంతో తేలికైంది, బరువైంది కాదు. చాలా బట్టి చదువుతూ ఉంటారు. అది అందుకే అర్ధ గంటలో మనం అలసిపోతుంటాం, టైర్డ్ అయిపోతుంటాం. కానీ బాగా అర్థం చేస్తూ ఉండదండి, కాబట్టి అర్థం చేసుకోవాలి మనం. ఓకే, అస్తు. తో కక్ష తరగతి, కక్ష తరగతి. నెక్స్ట్ పరీక్ష, దీర్ఘ ఆకారం ఉన్నాయి ఇక్కడంతా. పరీక్ష అంటే పరీక్ష, పరీక్ష, పరీక్ష. నెక్స్ట్ సంచిక, కాపీ, నోట్బుక్ అంటాం కదా, మీరంతా కాపీ రాసుకుని నోట్బుక్ రాసుకుంటారు నీట్గా. సంచిక అంటాం, దాన్ని ఏమంటాం? సంచిక. సంచికాయం సర్వే లిఖంతు, అలాగా. సంచిక అంటే నోట్బుకే, కాపీ. లేఖని అంటే పెన్ను. దీర్ఘికారం, లేఖని అది పెన్నును. లేఖని పెన్ను. మసి ఇంకు. మసి అంటే ఏమిటి? ఇంకు. అప్పట్లో ఇంకు డబ్బాలు బాగా ఇంట్లో వాడేవాళ్ళం. ఇప్పుడు పెన్ను అయిపోతే పెన్ను మార్చేస్తాం అన్నమాట, మళ్ళీ వాడిన దాన్ని వాడం, యూజ్ అండ్ త్రో అయిపోయింది అన్నమాట. అలా వచ్చాయి. ఇంకు, మసి అంటే ఇంకు. అదే మసి పాత్రం, ఇంకు డబ్బా. అప్పుడు ఇంట్లో ఇంకు డబ్బాలు తీసుకొచ్చి పెట్టుకునే వాళ్ళం అండి. ఇళ్లలో ఇంకు డబ్బాలు తీసుకొచ్చి పెట్టుకునే వాళ్ళం. అయిపోగానే ఆ ఇంకు పోసుకొని ఉపయోగించుకునే వాళ్ళం. ఇప్పుడు అలాంటి సిస్టమ్ లేదు. ఒక పెన్ను అయిపోగానే ఇంకొక పెన్ను కొత్త తీసుకుంటున్నాం అన్నమాట మనం. మసి పాత్రం అంటే ఇంకు డబ్బా. మసి పాత్రం, ఇంకు డబ్బా. నెక్స్ట్ మిత్రం. మిత్రం అంటే మిత్రుడు. మసి పాత్రం, మిత్రం. మసి పాత్రం అంటే ఇంకు డబ్బా. మిత్రం మిత్రుడు. మిత్రం అంటే మిత్రుడు. అలాగే ఉత్తరం. ప్రశ్న అంటే శంకా సమాధానం అంటాం కదా, ప్రశ్నోత్తరములు అని చెప్తాం కదా, అది ప్రశ్న ఉత్తరం. ఉత్తరం అంటే సమాధానం. ఉత్తరం అంటే సమాధానం. ఉత్తరం అంటే ఏమిటి? సమాధానం. ఉత్తరం అంటే సమాధానం. క్రీడాక్షేత్రం అంటే ఆట స్థలం, ఆడుకునే స్థలం. క్రీడలు ఆడుకునే స్థలం.
క్రీడాక్షేత్రం క్రీడాంగణ కూడా అనొచ్చా మహోదయ? క్రీడాంగణం కూడా అనొచ్చు, క్రీడాంగణం కూడా అనొచ్చు, క్రీడాక్షేత్రం కూడా అనొచ్చు. ఓకేనా? క్రీడాక్షేత్రం ఇక్కడ ఏది ఉందో అది రాసుకున్నాం, అది కూడా రాసుకున్నాం, తప్పులేదు. క్రీడాక్షేత్రం అంటే ఆడుకునే స్థలము, ఆట స్థలము. ఓకే, చూడండి, ఈ క్రీడాక్షేత్రము, ఉత్తరం, మిత్రం, మసీపత్రం, సారీ మసీపాత్రం, పత్రం కాదు, మసీపాత్రం. చూడు, పత్రం అనగానే అర్థం మారిపోతుంది, పాత్రం అంటే ఇంకొక అర్థం వస్తుంది. కాబట్టి రస్సులకు, పొల్లులకు, దీర్ఘాలు చాలా అర్థం ఉంటుంది. అది ఏదో ఒకటి మిస్ అయినా అర్థమే మారిపోతుంది. అస్తు. తో మసీపాత్రం, మిత్రం, ఉత్తరం, క్రీడాక్షేత్రం, ఈ 4 శబ్దాలు నపుంసకలింగంలో ఉన్నాయి. అంటే గృహ శబ్దానికి సమానంగా, ఫలం శబ్దానికి సమానంగా, పుష్పం శబ్దానికి సమానంగా, వనం శబ్దానికి సమానంగా, ఏదో ఒకటి నేర్చుకుంటే ఇవన్నీ వచ్చేస్తాయి. మనం ఎక్కువ గృహ శబ్దం నేర్పిస్తూ ఉంటాం, ఆ గృహ శబ్దానికి సమానంగా ఇవన్నీ కూడా వచ్చేస్తాయి అన్నమాట. ఓకే, సో మసీపాత్రం, మసీపాత్రే, మసీపాత్రాని, గృహం, గృహే, గృహాని, వనం, వనే, వనాని, ఫలం, ఫలే, ఫలాని. అలాగా మసీపాత్రం, మసీపాత్రే, మసీపాత్రాని. అలాగే మిత్రం, మిత్రే, మిత్రాని. ఉత్తరం, ఉత్తరే, ఉత్తరాని. క్రీడాక్షేత్రం, క్రీడాక్షేత్రే, క్రీడాక్షేత్రాని. ఈ రకంగా మనము నపుంసకలింగంలో గృహ శబ్దానికి సమానంగా రూపాలు తీసుకోవాలి. పైన మసీ, లేఖని, 2 శబ్దాలు దీర్ఘికారం అంటారు. ఇవి నదీ శబ్దానికి సమన్య, నదీ శబ్దానికి సమాన రూపాలు నడుస్తాయి. నదీ, నద్యౌ, నద్య. అలాగే లేఖని, లేఖన్యౌ, లేఖన్య. లేఖని, లేఖన్యౌ, లేఖన్య. మసీ, మస్యౌ, మస్య. ఇలాగా నదీ శబ్దానికి సమానం నడుస్తాయి. నెక్స్ట్ అంతకన్నా ముందు పరీక్ష, సంచిక, కక్ష ఇవి ఎలా నడుస్తాయి? రమా శబ్దానికి సమానంగా. రమా, రమే, రమాహ. రమాం, రమే, రమాహ. రమయా, రమాయై, రమాయాహ, రమాయాహ, రమాయాం. ఇలాగా 7 విభక్తుల రూపాలు ఉంటాయి. కక్ష, కక్షాం, కక్షయా, కక్షాయై, కక్షాయాహ, కక్షాయాహ, కక్షాయాం. హే కక్షే. ఇవి 7 విభక్తుల్లో ఒక్కొక్క రూపం చెప్పాను. ప్రథమ విభక్తి ఏకవచనం, ద్వితీయ విభక్తి ఏకవచనం, అలాగా. ఓకే, అన్ని ఇలాగ రమా శబ్దానికి సమానం నడుస్తాయి. పక్కన సులేఖ, పరిణామ ఇవి రామ శబ్దానికి సమానంగా. ధేను, రేణు, రజ్జు ఇవి ధేను శబ్దానికి సమానం నడుస్తాయని చెప్పి మనం చూసామండి. అస్తు. ఇప్పుడు ఖా రాసుకుని, ఖాలో ఇప్పుడు క్రియాపదాలే ప్రత్యాంత శబ్దాలు, క్రియాపదాలు, క్రియా విశేషణ పదాలు. ఓకే, సో ఖా అని బట్టి రాసుకున్నాం. ఉత్తీర్ణ అంటే ఉత్తీర్ణుడయ్యాడు. ఉత్తీర్ణ అంటే ఏమిటి? ఉత్తీర్ణుడయ్యాడు. ఉత్తీర్ణ అంటే ఉత్తీర్ణుడయ్యాడు. ఉత్తీర్ణ అంటే ఉత్తీర్ణుడయ్యాడు అంటే పాస్ అయ్యాడు. అనుత్తీర్ణ, అనుత్తీర్ణుడయ్యాడు అంటే ఫెయిల్ అయ్యాడు. అనుత్తీర్ణ, అనుత్తీర్ణ. అను ప్లస్ ఉత్తీర్ణ, అనుత్తీర్ణ అలా వస్తుంది. అనుత్తీర్ణ. అనుత్తీర్ణుడయ్యాడు అలా చెప్పవచ్చు. నెక్స్ట్ ఉపస్థితి. సర్వేషాం ఉపస్థితి అస్తి వాత్ర. అందరి యొక్క ఉపస్థితి, అందరూ ఉన్నారా? ఉన్నారు మహోదయ అంటాం. ఉపస్థితి ఉండటం, వర్తమానంగా ఉండటం. ఉపస్థితి అంటే ఉపస్థితంగా ఉండటం, ఉపస్థితులు కావడం అంటే ఉన్నాడు అంటే ఉపస్థిత. ఉపస్థిత అంటే ఇక్కడ ఉన్నాడు, హాజరై ఉన్నాడు, అటెండ్ అయి ఉన్నాడు, అలాగా. అనుపస్థితి ఇక్కడ ఉపస్థితంగా లేడు, ఇక్కడ వర్తమానం లేడు. ఉపస్థితంగా లేదంటే వర్తమానంలో లేడు అని అర్థం. ఉపస్థితి అంటే వర్తమానంగా ఉన్నాడు, ఇక్కడ నిజంగా ఉన్నాడు. అనుపస్థిత అంటే ఇక్కడ లేడు అని అర్థం. అనుపస్థితంగా ఉన్నాడు అంటే లేడు అని అర్థం. ఉపస్థితి ఉపస్థితుడై ఉన్నాడు అంటే ఉన్నాడు. ఓ రామ ఉపస్థిత అస్తి, రాముడు ఇక్కడే ఉపస్థితుడై ఉన్నాడు. బాలక అత్ర ఉపస్థిత, బాలకుడు ఉన్నాడు. ఇలాగా ఉపస్థిత అంటే ఉపస్థితిగా, ఉపస్థితంగా ఉండటం అంటే ఉండటము. అనుపస్థితి అంటే లేకుండా ఉండటం అంట. అనుపస్థితంగా ఉండటము. ఓకే, ఇవి శబ్దకోశం అండి. కింద సూచన రాసుకోండి. సూచన
ధేను నుండి రజ్జు వరకు ధేను శబ్దానికి సమానంగా రూపాలు నడుస్తాయి. పైన చెప్తున్నా ధేను రజ్జు అని. ధేను శబ్దం, ధేను నుండి అంటే ధేను శబ్దం నుండి మొదలుకొని రజ్జు వరకు, రజ్జు శబ్దం వరకు ఎలా నడుస్తాయి? ధేను శబ్దానికి సమానంగా నడుస్తాయి. ధేను శబ్దానికి సమానంగా రూపాలు నడుస్తాయి. ధేను శబ్దానికి సమానంగా రూపాలు నడుస్తాయి. ధేను నుండి రజ్జు వరకు ధేను శబ్దానికి సమానంగా రూపాలు నడుస్తాయి. ఓకే, నెక్స్ట్ వ్యాకరణం హెడ్డింగ్ పెట్టుకోండి. వ్యాకరణం, వ్యాకరణం రాసుకోండి. బ్రాకెట్ ధేను కామ, ధేను కామ తా ప్రత్యయ కామ. ఇక్కడ తా ప్రత్యయం ఉపయోగించి, తా అంటే భూతకాలం యొక్క ప్రత్యయం ఉపయోగించి వాక్యాలు ఉంటాయి. తా ప్రత్యయం, తా ప్రత్యయ కామ, తా ప్రత్యయ, తా ప్రత్యయ కామ. దీర్ఘ సంధి అంటే వ్యాకరణంలో చెప్పుకోబోయే అంశాలు. దీర్ఘ సంధి, దీర్ఘ సంధి. ధేను కామ, తా ప్రత్యయ కామ, దీర్ఘ సంధి. మనము అనుస్వార సంధి చెప్పుకునేంత వరకు యన సంధి చెప్పుకున్నాము, గుణ సంధి చెప్పుకున్నాము, వృద్ధి సంధి చెప్పుకున్నాము. ఓకే, ఇప్పుడు సవర్ణ దీర్ఘ సంధి చెప్పుకున్నాం. సవర్ణ దీర్ఘ సంధి. ఓకే, దాని దీర్ఘ సంధి సవర్ణ దీర్ఘ సంధి అన్నా దీర్ఘ సంధి అన్నా రెండు ఒకటండి. ఓకే, దీర్ఘ సంధి గురించి చెప్పుకోబోయే అంశాలు బ్రాకెట్ క్లోజ్ చేసుకోండి. ధేను శబ్దానికి పూర్తిగా రూపాలు స్మరించండి. రాసుకున్న ఒకటో పాయింట్ కింద ధేను శబ్దానికి పూర్తిగా, ధేను శబ్దానికి పూర్తిగా రూపాలు స్మరించండి. ధేను శబ్దానికి పూర్తిగా రూపాలు స్మరించండి. ఇంకా రాయండి. ఇప్పుడు చెప్పాను పైన మీకు చదివి చెప్పాను కదా, అవన్నీ ఖచ్చితంగా రాయండి. ఖచ్చితంగా రాసు. ఏ అభ్యాసంలో ముఖ్యమైన శబ్దం వస్తుందో ఖచ్చితంగా రాసుకోవాలి. అన్ని కూడా రాయాలి. ఓకే, అప్పుడే మనకు సంస్కృతం మీద ఒక పటుత్వం, ఒక నైపుణ్యం సంపాదించుకోవచ్చు. శబ్ద సంఖ్య 19 అండి. వెనక పరిశిష్టంలో ఈ శబ్దాలు ఆ పుస్తకంలో శబ్ద సంఖ్య అంతా 19 అంట. 19. నెక్స్ట్ రేణు కామ రజ్జు మొదలగు శబ్దాలకు కూడా, రేణు కామ రజ్జు మొదలగు శబ్దాలకు కూడా, రేణు కామ రజ్జు మొదలగు శబ్దాలకు కూడా రేణు కామ రజ్జు మొదలగు శబ్దాలకు కూడా ధేను శబ్దానికి సమానంగా రూపాలు రాయండి. రేణు కామ రజ్జు మొదలగు శబ్దాలు మిన్నవనే కదా, మిగిలిన శబ్దాలు అవి చెప్తున్నాడు. రేణు కామ రజ్జు మొదలగు శబ్దాలకు కూడా, మొదలగు శబ్దాలకు కూడా ధేను శబ్దానికి సమానంగా రూపాలు రాయండి. ధేను శబ్దానికి సమానంగానే, ధేను శబ్దానికి సమానంగానే రూపాలు రాయండి. ధేను శబ్దానికి సమానంగానే రూపాలు రాయండి. ధేను శబ్దానికి సమానంగానే రూపాలు రాయండి. ఓకే అండి, నెక్స్ట్ పాయింట్ రాసుకోండి. ఇవి రూపాలు రాయమని చెప్పారు, ప్రాక్టీస్ చేయండి అవి ఖచ్చితంగా. రెండో పాయింట్ రాసుకోండి. అభ్యాసం 16, 17లో ఇప్పుడు సప్తమి విభక్తి నియమాలంట. అభ్యాసం 16, 17లో ఇచ్చినటువంటి, ముందు చెప్పుకున్నామండి అభ్యాసం 16వ అభ్యాసం 17వ అభ్యాసం. అభ్యాసం 16, 17లో ఇచ్చినటువంటి సప్తమి విభక్తి యొక్క నియమాలను మళ్ళీ అభ్యసించండి. సప్తమి విభక్తి యొక్క నియమాలను మళ్ళీ అభ్యసించండి. అభ్యాసం 16, 17లో ఇచ్చినటువంటి సప్తమి విభక్తి యొక్క నియమాలను మళ్ళీ అభ్యసించండి. మళ్ళీ అభ్యసించండి.
మళ్ళీ అభ్యసించండి. ఓకేనా? చూడండి, మనం క్రమంగా అన్ని మళ్ళీ అభ్యాసం చేసుకుని వచ్చామండి. లాస్ట్ కు రేపు ఇప్పుడు ఈ అభ్యాసంలో సప్తమి విభక్తి నియమాలకు సంబంధించి అన్ని వాక్యాలు ఉంటాయన్నమాట. అందుకే ఒకసారి వాటిని అభ్యాసం 16, 17లో సప్తమి విభక్తి ఎప్పుడు వస్తుంది, ఏ సందర్భంలో సప్తమి విభక్తి వస్తుంది, అవి చెప్పుకున్నాము. కాబట్టి అభ్యాసం 16, 17ను ఒకసారి మళ్ళీ అభ్యసించండి అని చెప్పి ఇక్కడ చెప్పారు. ఓకే, సో అభ్యాసం 16, 17లో ఇచ్చినటువంటి సప్తమి విభక్తి యొక్క నియమాలను మళ్ళీ అభ్యసించండి. ఓకేనా? ఇవి మనకు రెండో పాయింట్. ఇప్పుడు నియమాలు ఉన్నాయి, నియమాలు మనం రేపు చెప్పుకుందామండి. ఓకేనా? అంటే నియమం 58 అకహ సవర్ణి దీర్ఘ సంధి. అకహ సవర్ణి దీర్ఘ, అకహ సవర్ణి దీర్ఘ ఎన్నో నియమం ఇది? నియమం 58వ నియమం అండి. నియమం 58 దీర్ఘ సంధి ఉంది. దీని తర్వాత మనము నియమాలు అదే మనం చెప్పినదా కర్తృవాచ్యము, కర్మవాచ్యము, భావవాచ్యం గురించి అవి రేపు చెప్పుకుందాం. ఓకే, ఇప్పుడు దీర్ఘ సంధి చెప్పుకుందాం అంటే ఒకటి, రేపు చెప్పుకుందాం అంటదా? ఓకే అండి, రేపు చెప్పుకుందాం మహోదయ. రేపు చెప్పుకుందాం అండి. అస్తు. ఇంట్లో సందేహాలు అంటే తర్వాత చూద్దాం, మనతో పాటు అయిపోయిన తర్వాత. అస్తు. మంత్ర పాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి.